మూవీలో హీరోయిన్ పెళ్లైపోయి కొడుకు కూడా ఉంటాడు. పచ్చని సంసారం పచ్చగా పిచ్చెక్కించుకుంటూ హ్యాపీగా జరుగుతూ ఉంటే పాపకి ఏదో కావాలంట. అదేంటో తెలియట్లేదు. అలా సడన్ గా ఒకరోజు పెద్ద గాలి వచ్చింది. ఆ గాలి నుంచి వచ్చింది పాపకి. జీవితం మొత్తం గాలిలో కలిసిపోయింది. అంటే చచ్చిపోలేదులేండి. ఓ గాలి గఫుడు వాడు దొరుకుతాడు. ఇక వాడు గాలిలో మొదలుపెట్టి ఆకాశంలో, నేలలో, నింగిలో, సందులో, గొంతులో ఏడ దొరికితే ఆడ అదే పని. పాపను రప్పలాడిస్తూ ఉంటే పాప ఒక పక్కన బాధ ఉంటుంది, ఇంకో పక్కన అసలు ఎక్కలేని ఆనందం వస్తూ ఉంటుంది. ఈ విషయం మొత్తం ఒకరోజు హస్బెండ్ కి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. ఈవిడ పేరు కోని, ఇతని హస్బెండ్ పేరు ఎడ్వర్డ్. వీళ్ళకి పచ్చని సంసారంలో 8 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే వీళ్ళ సంసారం హ్యాపీగా సాగుతూ భర్త భార్య మీద అంతులేని ప్రేమను చూపిస్తూ ఉంటాడు. కానీ పాపకి ఏదో వెళ్తే అది ఈ రోజు తీరిపోతుందండి. హీరో తన బాబుని స్కూల్ కి వదిలేసి తన జాబ్ కి వెళ్ళిపోతాడు. హీరోయిన్ తన హస్బెండ్ బర్త్డే వస్తుందని ఒక గిఫ్ట్ కొనడానికి మార్కెట్ కి వెళ్ళింది. ఇక అదే టైంలో స్టార్ట్ అవుతుంది గాలి. ఆ గాలి ఎలా ఉంటుందంటే మనుషులను కూడా లాక్కెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసాడు మన ఆటలో ఆటగాడు. ఆడో చదివేసేవాళ్ళలాగా బుక్స్ మొత్తం వేసుకొని రోడ్డు మీద నడుస్తూ ఆ గాలి అటు ఇటు ఆడిని తోసేస్తూ ఉంటే హీరోయిన్ కూడా దరిద్రం కొద్ది ఆడి మీద వెళ్ళి పడుతుంది. ఇక ఇద్దరు స్టడీ అయ్యి లేచి నిల్చున్న తర్వాత హీరోయిన్ ఆ కుర్రోడు కింద పడిపోయిన బుక్స్ అన్ని ఆడికి ఇచ్చి హెల్ప్ చేస్తుంది. దీనికి బదులుగా ఈ బాబు ఎగేసుకుంటూ పాపకి టాక్సీ ఆపుతా అని చెప్పి రోడ్డు మీద టాక్సీ అంటుంటే క్లైమేట్ కండిషన్ బాగాలేదని ఒక్క టాక్సీ డ్రైవర్ కూడా ఆపకుండా వెళ్ళిపోతాడు. ఏంది ఇది ఎవడు ఆపట్లేదని చెప్పి బాబుకు దగ్గర ఫీల్ అయిపోతే పాప ఏమో కింద పడిపోవటం వల్ల 2 కాళ్ళకి 2 దెబ్బలు తగులుతాయి. ఒక కాళ్ళ నుంచి రక్తం బడబడ కారిపోతూ ఉంటుంది కూడా. ఇక్కడ మన బాబు పేరు బావని. మీకు దెబ్బ తగిలింది, క్లైమేట్ కండిషన్ కూడా బాగాలేదు, నా ఇల్లు పైనే కమాన్ రండి, తగిలిన దెబ్బకి మందేసి పంపిస్తా అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి వెళ్ళంగానే బాత్రూమ్ లో తీసుకెళ్తాడు. బాత్రూమ్ కి వెళ్ళిపోతున్నారు, ఇంకేదో జరిగిద్ది అనుకోమాకండి. ఏం జరగాల, బాబు బాత్రూమ్ ని చూపించి పాప లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది క్లీన్ చేసుకోమని చెప్తాడు. అప్పుడే ఇక అప్పటి నుంచి బయటకు వచ్చిన హీరోయిన్ ఫోన్ అడుగుతుంది. హీరోని తన హస్బెండ్ కి ఫోన్ చేసుకుని జరిగిన విషయం చెప్తూ టెన్షన్ పడదని చెప్పి ఫోన్ అడిగితే పాప ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే ఈ పావుగాడు పామేస్తూ ఉంటాడు. పేరు తగ్గట్ట చూసారా ఎంత పని చేస్తున్నాడు. పాప దెబ్బ తగిలింది కదా ఆ ప్లేస్ లో చల్లని ఐస్ క్యాడ్లు పెడుతూ ఉంటాడు. అంతే ఒక్క స్పర్శకి పాపకి లోపల ఏదో జరుగుతుంది. అయినా సరే కంట్రోల్ అని చెప్పి ఫోన్ పెట్టేసి కాసేపు వీళ్ళు మాటలు చెప్పుకున్న తర్వాత హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటే హీరో కూడా బుక్ ఇచ్చి అది చదవమని చెప్తాడు. ఇంక సరేనా బుక్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఆ పుండుకి వేసుకున్న బ్యాండేడ్ ని తీస్తే తన హస్బెండ్ అడుగుతాడు, ఏంటి అంత పెద్ద తగిలింది, ఏం జరిగింది అని అడిగితే ఈ రోజు ఏం జరిగిందో తెలుసా అని పాప మొత్తం చెప్తూ ఉంటుంది. దానికి ఎదురు హస్బెండ్ ఎంత మంచోడు, రోడ్ బాగున్నాడా అని రెచ్చగొడుతూ ఉంటాడు. వాడేదో సరదాగా అడిగి ఆడు కాపురంలో ఆడే నిప్పులు పోసుకుంటున్నాడు అనమాట. ఈ పాపకు మాత్రం అసలు ఆడు మామూలుగా లేడు, అందగాడని చెప్పి తెగ ఊహించేసుకుంటూ మొగుడికి మాత్రం ఆ పర్లేదు అని చెప్తుంది. ఇక రోజు మొత్తం ఈ లేత వయసులో ఉన్న పావుగాడు తెగ గుర్తొస్తుంటాడు పాపకి. ఇక ఆడు మర్చిపోదాం అనుకుంటూనే ఆడిచ్చిన బుక్ ని చదవటం స్టార్ట్ చేస్తే దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది. బాబుకి ఎంత ఎక్స్పీరియన్స్, ఏ బుక్ లో పడితే ఆ బుక్ లో ఆ నెంబర్ పెడతాడేమో. ఆ నెంబర్ తరంగానే ఈ పాప సైలెంట్ గా ఉండాలిగా, పెళ్ళైందిగా, టెమటంలో వెంటనే ఇంట్లోంచి ఫోన్ చేసి డౌట్ వస్తుందని బయటికి వెళ్ళి ఫోన్ బూత్ లోంచి కాల్ చేస్తుంది. ఈడికి ఇక దొరికింది సందని, ఎక్కడున్నావు నువ్వు, కమాన్ మా ఇంటికి వచ్చేసావు, కాఫీ కల్పిస్తా అని చెప్పి రమ్మంటే పాప వద్దన్నది కాస్త కావాల్సింది అదేగా అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ బాబు మెల్లగా పావడం స్టార్ట్ చేస్తాడు. పాప చేతులు పట్టుకోగానే పాపకి ఎక్కడో ఆనందం వస్తుంది. కానీ కంట్రోల్ అని చెప్పి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ రోజు హీరోయిన్ తన హస్బెండ్ ఆఫీస్ కి వెళ్తుంది. తన హస్బెండ్ అడుగుతాడు, నిన్న మొత్తం ఎక్కడున్నావు అని అడిగితే హీరోయిన్ అంటుంది, మన కామన్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్తుంది. హీరోయిన్ లైఫ్ లో లేనిదంటూ లేదు. ఓ మంచి బంగళా, కాలు కందిపోకుండా చూసుకునే మొగుడు, ఎప్పుడు ఆనందంగా ఉండే ఒక కొడుకు. కానీ చెప్పాగా ఏదో లోటు. మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్. పాప మళ్ళీ బాబు ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ బాబు కోటిప్పు ఎందుకు ఇంట్లోనే ఉన్నావు గానీ కోటిప్పు తీస్తాడు. ఇంకేముంది, బాబు మెల్లగా అనుకున్నది స్టార్ట్ చేయడం మొదలు పెట్టి పాపను దువ్వుతూ ఉంటే పాప లేదు లేదు ఇదంతా తప్పని చెప్పి ముగ్గు పెడుతున్నా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి నా కోటు మర్చిపోయాని చెప్పి ఆడికి వెళ్ళటం స్టార్ట్ చేస్తుంది. ఆడేమో ఇక అసలు ఇదంతా చాలా మందిని చూసేవాళ్ళని అని చెప్పి పాపను ఎత్తుకొని బెడ్ మీద తీసుకెళ్తే పాప ఏమో లాగిపెట్టి ఒకటి వేసినా గానీ పైపోయినదంతా. పరుపు మీద ప్రేమ అనే కార్యక్రమం గట్టిగా అనిచ్చేస్తారు. ఇక అక్కడి నుంచి హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతూ తను చేసిన దానికి తెగ ఫీల్ అయిపోయి ఏడుస్తా ఉన్నా ఒక పక్క మాత్రం అబ్బా అసలు ఏం చేశాడు వీడు, ఏం చేశాడు, కుర్రోడు మంచి ఊపున్నాడు కసున్నాడు అని చెప్పి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ చెప్పింది కదా వాళ్ళ కామన్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడని ఆయన కలుస్తాడు. మొన్న మా వైఫ్ ఇంటికి వచ్చిందంటగా ఏంటి సంగతులను అడిగితే ఎవర్రా ఎప్పుడు వచ్చింది, నేను అసలు లేనరా బాబు అమెరికా వెళ్ళాను ఈ రోజు వచ్చిందని చెప్తాడు. దీంతో అర్థమైపోతుంది హస్బెండ్ కి భార్య అబద్ధం చెప్పడం స్టార్ట్ చేసింది. ఏంటి అని సాయంత్రం అడిగితే ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం మాట్లాడుకుని సైలెంట్ గా వెళ్ళిపోతుంది. హస్బెండ్ కూడా పెద్దగా తనని ప్రెజర్ చేయడు. తన మీద ఉన్న నమ్మకం
నమ్మకం గౌరవం అలాంటిది. ఇక్కడ హీరోయిన్ మాత్రం ఇదే అదనుకొని పొద్దున పూట బాయ్ ఫ్రెండ్ తో రాత్రిపూట మొగుడుతో అలాగని హస్బెండ్ ఏం వదిలేదు. హస్బెండ్ అంటే పిచ్చ ప్రేమ, ఈ కొత్తగా వచ్చిన ఆటలో అట్టుపడ్డంటే ఇంకా ప్రేమ. వాడిని వదలైపోతుంది, హస్బెండ్ దగ్గర వెళ్ళిపోతుంది. ఇక అలా ప్రేమ సాగిస్తూ ఓ రోజు ఈ ఫ్రెష్ గా స్టార్ట్ అయిన పత్తి వ్యాపారాన్ని ఓ హోటల్లో కాఫీ తాగుతూ ఉంటే మూడు ఆఫీసులో పనిచేసే పార్ట్నర్ చూస్తాడు. అయితే వాడు హీరోయిన్ చూసినా సైలెంట్ గా ఏం మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో ఆంటీ పిసుక్కుంటూ ఉంటుంది టబ్బాతులో పడుకొని. ఆడేమన్నా చెప్పేసాడేమో మొగుడు కానీ తెగ ఫీల్ అయిపోతూ ఉంటే ఇక్కడ మొగుడు ఎగేసుకుంటూ వచ్చి ఒక్కసారి అంటూ ఉంటే ఆంటీకి ఏమో నాకు మూడు లేదని చెప్పి దొబ్బే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే ఏదో చిరాకులో ఉందని నెక్స్ట్ డే నాతో పాటు బయటికి రా, మన ఇద్దరం అలా షికారుకి చాలా రోజులు అయింది, కొంచెం రిలీఫ్ ఉంటుందంటే లేదు నాకు బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ ఉంది ఈ రోజు అనగానే మొగుడు డౌట్ వచ్చింది ఆల్రెడీ. ఆ బ్యూటీ పార్లర్ ఫోన్ చేసి అడుగుతాడు ఆ పెళ్ళం పేరు మీద ఏమైనా అపాయింట్మెంట్ ఉందా అని. సార్ ఆ పేరు మీద ఏం లేదనగానే మొగుడు ఇంకా డౌట్ వచ్చేస్తుంది. ఇక పాపకు ఆవేశంలో మళ్ళీ బాబు దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆనందంగా నవ్వుతూ వెళ్తూ ఉంటే షిట్ ఆంటీ ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ తగిలారు. వాళ్ళే ఎక్కడికి దొరక కమాన్ అని చెప్పి కాఫీ తీసుకెళ్తారు. ఇక్కడ హీరోయిన్ బాబు ఆరేసుకొని కూర్చున్నాడని చెప్పి మూసుకొని కూర్చో నేను వచ్చేసరికి టైం పట్టిద్ది ఫ్రెండ్స్ లాక్కొచ్చారనగానే నేను అక్కడికి వచ్చి ఆరేస్తా అని చెప్పి బాబు ఆగడ అసలు ఆత్రం ఎట్టుందో చూడండి ఎగేసుకుంటే అక్కడికి వెళ్ళి పక్క టేబుల్ లో కూర్చొని ఆంటీకి లైన్ వేస్తూ ఉంటాడు. అంతేకాదు నా వెనక రా అని చెప్పి బాత్రూమ్ తీసుకెళ్లి బాత్రూమ్ లేదు గడి నువ్వే నా గడి అని చెప్పి గడబడలాడిచ్చేస్తాడు. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏంటి పాప లోపలికి ఇంతసేపు అయింది ఏం చేస్తుందని కొద్ది డౌట్ వచ్చింది కానీ ఎవరేం మాట్లాడరు. అక్కడి నుంచి పాప మళ్ళీ బాబు కలిసి వాడి ఫ్లాట్ కి వెళ్ళి ఈ గుడుగుడానిచ్చిన కార్యక్రమాన్ని ఇంకా గడగడలాడిచ్చేస్తారు. ఇక్కడ అదిరిపేట ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ చూసాడు కదా ఆంటీని ఆ జఫా కడతా ఉంటాం ఆఫీస్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడని చెప్పి డౌట్ కాదు క్లారిటీ వచ్చి హీరో ఉద్యోగంలోకి తీసేస్తూ నీలాంటోడు దేనికి పనికిరాడరా నువ్వు ఇంత నీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత అనగానే వాడికి ఎక్కడో మండి నా ఫ్యామిలీ గురించి అంటానికి నీకేం హక్కు ఉందరా, నా ఫ్యామిలీ సంగతి కాదు నీ ఫ్యామిలీ సంగతి చూసుకో, నీ పెళ్ళ ఎవరితో తిరుగుతుందో తెలుసుకో అని చెప్పి బూతులు తిట్టి వెళ్ళిపోతాడు. హీరోకి ఇంకా పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది హీరోయిన్ తను మోసం చేసేస్తుందని. దీంతో హీరో ప్రైవేట్ డిటెక్టివ్ పెట్టి తన వైఫ్ ఎక్కడికి వెళ్తుందో ఎవరితో తిరుగుతుందో మొత్తం ఫోటోలు గ్యాదర్ చేయనా అని చెప్పి డిటెక్టివ్ పెట్టి ఆ రోజు సాయంత్రం హీరోయిన్ కి నేను ఊరు వెళ్తున్నాను ఓ రోజు నువ్వు జాగ్రత్తగా ఉండంటే ఇక పాపని ఆపేవాడు లేడు అడ్డుకునేవాడు లేడు, ఆ ఒక్క రోజు చాలు నేను స్వర్గాన్ని చూసేస్తా అని చెప్పి ఎగేసుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతే వాడేమో ఇక కొత్త ప్రేమికులు జంటన్నట్టు పాపను ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లి సినిమా హాల్లోనే దడదడలు అడిచేస్తాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పాపని డిటెక్టివ్ తెగ ఫోటోలు తీస్తూ ఉంటాడు. పాపకేం తెలుసు. అయితే ఈ ఆనందంలో పడి తన కొడుకుని స్కూల్ నుంచి తీసుకురావడం మర్చిపోయింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ తెగ ఫీల్ అయిపోతుంది. ఆఖరికి తన కొడుకును కూడా మర్చిపోయాను ఆడు జాసలో పడి ఇంట్లో సంసారం బయట సంసారం అంటే ఇదే బతుకైపోయింది అని చెప్పి ఫీల్ అయిపోద్ది కానీ రియలైజేషన్ రాదు. ఇక్కడేమో డిటెక్టివ్ బాబుని కలిసేసి ఇదిగో మీ పాప వీడితో తిరుగుతుంది ఫోటోలు అని చెప్పి ఇచ్చేస్తాడు. ఇక్కడ హీరోయిన్ ఏమో వీడి మీద రందాక వీడితో ఉండిపోదాం అని చెప్పి ఆడి దగ్గరికి వస్తే వాడు ఇంకో పాపం తగులుకొని ఆల్వేస్ ఆన్ అన్నట్టు ఆ పాపను దగా అల్లాడిచ్చేస్తూ ఉంటే ఇది చూసిన హీరోయిన్ ఆ పాపను కొట్టి పంపించేస్తుంది. ఎందుకు నీకు ఏమైంది చెప్పు కమాన్ మన ఫ్లాట్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటే లోపల తీసుకెళ్లి మళ్ళీ ధనదనంటూ ఉంటే వీడికి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. చెత్తవా ఇంత పరిమాణంలో అనుకోలేదు నన్ను మోసం చేస్తావా నీకు ఎవరు లేరు అనుకున్నాను అనగానే ఈ రైజ్ అయిపోయి నువ్వు చేసింది ఏమైనా పెద్ద మొగుడు ఇంట్లో పెట్టుకుని నాతో కలిసి తిరుగుతున్నావు అనగానే హీరోయిన్ అప్పుడు రియలైజేషన్ వస్తుంది తను చేసింది ఎంత పెద్ద తప్పు అని. ఇక నీకు నాకు సెట్ అవ్వదులే నాన్న జరిగింది జరిగిపోయింది వదిలేసాయని చెప్పి వెళ్ళిపోతుంది పిచ్చా బూతులు తిట్టి. అలా వెళ్ళిపోగానే ఆ నెక్స్ట్ డే హీరో మొగుడు ఈ జఫా గడి ఇంటికి వస్తాడు. ఏ నాన్న బతకాలం లేదా నువ్వు ఎవరితో కలిసి తిరుగుతున్నావో అది ఆడిపెళ్ళామని చెప్పగానే దానికి రివర్స్ లో అయితే నన్నేం చేయమంట అనగానే ఇక హీరో గాడికి ఎక్కడో ఖాళీ చేతిలో ఉన్న ఓ స్నోబాల్ గిఫ్ట్ తీసుకొని ఆడి తల మీద దబా బాధంగా ఆడి స్పాట్ అవుట్. అదిరిపెట్టి ఏంటంటే ఆ చేతిలో దొరికిన స్నోబాల్ హీరో వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ గా హీరోయిన్ కి ఇచ్చాడు. అది కూడా పాప ఇడికి ఇచ్చేసింది అనమాట ఈ జఫా గడికి. ఇక ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసి అదే టైంలో వీడికి ఓ వాయిస్ మెసేజ్ వస్తుంది. హీరోయిన్ చెప్తుంది నేను నా మొగుడిని తెగ ప్రేమిస్తున్నాను అతను మోసం చేయలేదు ఇప్పటిదాకా ఏం జరిగిందో అది మొత్తం మర్చిపో నీతో ఇక నాకు కట్టిఫ్ అని చెప్పి మెసేజ్ పెట్టంగానే హీరో ఇది వినేసి అంతా క్లీన్ చేసేసి ఆ శవాన్ని ప్యాక్ చేసి తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పడేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ అంతా నార్మల్ గా మర్చిపోయి హీరోతో ఏం జరగనట్టు మళ్ళీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. అలా కొద్ది రోజుల తర్వాత పోలీసు వస్తారు. అయితే ఆ టైంలో హీరో ఉండడు హీరోయిన్ ఉంటుంది. పలానా పాముతో ఉండేవాడు పాపాలు చేస్తూ పోయాడంట కనపడకుండా. నీకేం తెలుసా పాప నువ్వు లాస్ట్ గా కలిసావాగా ఏంది మ్యాటర్ అంటే ఏమో ఆడెవడో నాకు తెలియదు రోడ్డు మీద కలిసా అని చెప్తుంది. అలా కొన్ని రోజులు హీరోయిన్ అంతా మర్చిపోదామని ట్రై చేస్తూ ఉంటే అదిరిపెట్టిస్తూ హీరో డంపింగ్ యార్డ్ లో శవాన్ని పడేసాడుగా దొరుకుతుంది. అప్పుడు డైరెక్ట్ గా పోలీసులు ఇంటికి వచ్చి మళ్ళీ పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే హీరోయిన్ పాప లాస్ట్ టైం నువ్వు ఎక్కడ కలిసావంటే వాడిని హోటల్లో కలిసాను అతను ఎవడో అక్కడ పక్కన కూర్చున్నాడు అప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాఫీ తాగుతున్నారు
అయిపోతుందని చెప్పి హోటల్లో కలిశారు కదా, అలా చెప్పంగానే ఈ పోలీసులు కూడా అంత క్లియర్ గా ఉందని నమ్మేస్తారు. అయితే పావుగడ చచ్చిపోయిన విషయం వినంగానే హీరోయిన్ పాపకి లోపల ఉన్న దుఃఖం మొత్తం బయటికి అనుకుంటూ వస్తుంది. అయితే నిజం ఎన్ని రోజులు దాగదు కదా, ఓ రోజు హీరోయిన్ తన హస్బెండ్ బట్టలు తూతూ ఉంటే ఒక ఫోటోలు కట్ట దొరుకుతుంది. ఆ కట్ట తీసి చూస్తే ఏముంది, కటకటాయించే నిజం అనేది తెలిసిపోయిందని చెప్పి తన హస్బెండ్ కి అర్థమైపోతుంది. ఇందుకు నేను చేసేది మొత్తం తెలిసి కూడా నన్ను ఎందుకు అడగలేదు, వాడిని ఎందుకు చంపావు నువ్వు అని అడగగానే హీరో గాడు అవును నేనే చంపాను కానీ కావాలని చంపలేదు, ఆవేశంలో బాల్ నిసిరేస్తే అది కాస్త ఆడు తలక తగిలి ఆడు 6 కొట్టాడు అంటంతో ఏదేమైనా సరే అంతా మన మంచిగా జరిగిందని చెప్పి ఇద్దరు మర్చిపోయి మళ్ళీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ హీరో తను ఎంత ప్రేమిస్తున్నాడో తనకు బాగా అర్థం అవుతుంది. ఇలాంటి మగుండా నేను మోసం చేసిందని చెప్పి హీరోయిన్ కూడా తెగ ఫీల్ అయిపోయి ఇద్దరు కలిసి మళ్ళీ పచ్చని సంసారం పిచ్చెక్కిచ్చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి ఏమర్థమైంది, లైఫ్ లో అన్ని ఉండి ఏదో కావాలని చెప్పి ఏదేదో పనులు చేస్తే ఇలానే శవాలు అయితే వెళ్తా ఉంటారు. సో శవాలు కాకుండా లైఫ్ ని సవాలుగా తీసుకొని స్వయం కృషి చేస్తే స్వేచ్ఛగా బతుకుతారు.